భూకంపం జరిగినటువంటి కొద్దిసేపటికి ఆకాశం అంతా కూడా ఎర్రగా మారిపోయింది. మీరు కానీ చూస్తే ఆ వెనిజులా ప్రాంతం యొక్క ఆకాశాలన్నీ కూడా తిక్కిరెడ్లో రక్తం వంటి రంగులోకి మారిపోయిందండి. ఆ భూకంపం వచ్చేటువంటి ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఆ భూకంపం వచ్చేటువంటి అరక్షణానికి ముందు ఆ వీధుల్లో, వెనిజులా వీధుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏం చేస్తున్నారో తెలుసా? ఒక క్రైస్తవుడు చెయ్యకూడని మహా గొప్ప పాపం అక్కడ జరిగిస్తూ ఉన్నారు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీరు కూడా నా కోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నారు, నాకు తెలుసు. మీ అందరి ప్రార్థనలో అన్నిటికీ మించిన దేవుని యొక్క కృప ఆవరించి ఉన్న కారణాన్ని బట్టి ఈ విధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాను. అయితే ఒక చిన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ఈరోజు మొదలుకొని ప్రతిరోజు ఈవినింగ్ 5 to 7 మధ్యలో ఏదో ఒక షార్ట్ వీడియో మాత్రం ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సమాచారం కూడా వీడియో రూపంగా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున ఒక విషయం మీతో నేను పంచుకోవడానికి, మీ మధ్యకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. చాలా ఆశ్చర్యపడేటువంటి విషయం. ఆశ్చర్యం కంటే కూడా చాలామందికి ఇది కనువిప్పును కలిగించేటువంటి విషయం అని కూడా అంటాను. అయితే ఈ రోజు వరకు కూడా నా యొక్క ప్రయత్నం, నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపు ఏంటంటే ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ దినాలకు సంబంధించిన సూచనలు, లేఖన నెరవేర్పు అంతా కూడా జరుగుతూ ఉంది. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు చెప్పినట్టుగా, రాసి ఉంచినట్టుగా నెరవేరవలసినటువంటి అంత్య దినాలకు సంబంధించిన లేఖన నెరవేర్పు అంతా కూడా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుందండి. అయితే ఆత్మనేత్రాలు ఇంకనూ కూడా తెరవలేనటువంటి కారణాన్ని బట్టి అవి మనకు అర్థం కావట్లేదు, అవి మనకు కనబడనటువంటి విధంగా వదిలేస్తున్నాం. అవన్నీ సహజంగా జరిగేటువంటి విషయాలుగా మనం పరిగణిస్తున్నాం. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా రాకడ గుర్తులండి అని చెప్పి నా వంతు ప్రయత్నం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే రీసెంట్ డేస్లో వెనిజులా అనేటువంటి ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి భూకంపం అనేటువంటిది ఎదురైంది. చాలా వందల మంది చనిపోయారు. ఇప్పటికీ చాలామంది శతగాత్రులుగా కూడా మారిపోయారు. కొంతమంది అయితే ఆ కూల్చబడినటువంటి ఆ శిథిలాల కింద ఇప్పటికీ కూడా ప్రాణాలతో పోరాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సివియర్ ఇంజురీస్తో ఎప్పటికీ కూడా హాస్పిటల్లో వైద్యాన్ని పొందుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అది మామూలు భూకంపం అయితే కాదు. ఇప్పటి వరకు కూడా భూకంపాలు రాలేదని అనట్లేదు, కానీ భూకంపాలు జరిగినాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో కనబడేటువంటి భూకంపాలకి, జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులకి మనం దేవుని యొక్క రాకడ గుర్తులు ఖచ్చితంగా ఇవే అని నమ్మడానికి, వాటిని తీసుకోవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయన వాక్యంలో చెప్పినట్టుగానే నేను వచ్చేదానికంటే కూడా ముందుగా భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి, దేశం మీదకి దేశం వెళ్తుంది, మీరు యుద్ధ వార్తలు వింటారు, వ్యాధులు వస్తాయి, కరువులు సంభవిస్తాయి, ఇవన్నీ కూడా ఆకాశంలో భయోత్పాతములు పుడతాయి, సూచనలు చూస్తారని అన్నాడు దేవుడు. అయితే ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగినాయి. కానీ 2026 సంవత్సరంలో ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరుగుతున్నాయి, ఒకే కాలంలో జరుగుతున్నాయి, ఒకే సందర్భంలో జరుగుతున్నాయి. ఈ భూకంపాలు కావచ్చు, దేశం మీదకి దేశం వెళ్ళడం కావచ్చు, యుద్ధ వార్తలు కావచ్చు, కరువులు కావచ్చు, ఆకాశంలో గుర్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ సమయాల్లో, వివిధ సందర్భాల్లో జరగట్లేదండి. ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరుగుతున్నాయి. కనుక ఇంత పట్టుదలగా, ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నాను, దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది, మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉన్నది అని ఇంత గట్టిగా చెప్పవలసినటువంటి అవసరం ఏంటంటే ఇవన్నీ కూడా అంత్య దినాలకు సంబంధించిన గుర్తులే. అయితే వెనిజులాలో భయంకరమైనటువంటి 7.1, 7.2 ఒక భూకంపం కాదు, కానీ వరుసగా 2-3 సార్లు టపా 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 మొత్తం ఆ ప్రాంతం అంతటిని కూడా ఒకసారి కుదిపేసింది. అయితే మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆ భూకంపం వచ్చేటువంటి ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఆ భూకంపం వచ్చేటువంటి అరక్షణానికి ముందు ఆ వీధుల్లో, వెనిజులా వీధుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏం చేస్తున్నారో తెలుసా? ఒక క్రైస్తవుడు చెయ్యకూడని మహా గొప్ప పాపం అక్కడ జరిగిస్తూ ఉన్నారు. సొదొమ గొమొర్రా మీదకి ఎలా అయితే అగ్ని వర్షం కురిసిందో, ఆ కురిసేటువంటి సమయానికి సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేస్తున్నారో
అలాగే నోవాహు దినాల్లో భయంకరమైనటువంటి జలప్రలయం రాక మునుపు క్షణాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వెనిజులా భూకంపం అనేటువంటిది ఆ వెనిజులా ప్రాంతాన్ని తాకేటువంటి సెకండ్ ముందు ఆ ప్రాంతంలో ఆ నడి వీధుల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలిస్తే నేను మీకు చెప్పిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అంత వ్యతిరేకమైన అంత భయంకరమైనటువంటి పాపం జరుగుతూ ఉంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. వెనిజులా ప్రాంత ప్రజలందరిలో కూడా ఎక్కువ మంది క్యాథలిక్స్ ఉంటారండి. అంతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక నమ్మకంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక డినామినేషన్. అందులో నమ్మకమైనటువంటి విశ్వాసులు ఉన్నారు, కొంతమంది నామకార్థమైనటువంటి విశ్వాస భావజాలాన్ని కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే అక్కడ క్యాథలిక్స్ సంవత్సరానికి ఒకసారి ఒక సంబరం జరుపుతూ ఉంటారు. 23వ తారీఖున జూన్, 24, 25 ఈ 3 రోజులు వెనిజులా ప్రాంత ప్రజలందరూ కూడా ఒక పండగను జరిపిస్తూ ఉంటారు, ఒక సంబరాన్ని జరిపిస్తూ ఉంటారు. ఏంటి ఆ పండగ, ఏంటి ఆ సంబరం అంటే, జాన్ ది బ్యాప్టిస్ట్ ఉన్నాడు కదా, బాప్తీసు ఇచ్చి యోహాను గారు ఉన్నారు కదా, ఆ బాప్తీసు ఇచ్చి యోహాను గారిని జ్ఞాపకం చేసుకుంటూ 3 రోజులు పండగ జరిపిస్తూ ఉంటారు. ఆ పండగ ఎలాగుంటుందంటే రెడ్ అండ్ వైట్ కలర్లో బట్టలు ధరిస్తారు, వాళ్ళు దుస్తులు ధరిస్తారు. ధరించడంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ అందరినీ కూడా, పొరుగు వారిని అందరినీ కూడా పిలుస్తారు. పిలిచి వారు ఆ 3 రోజులు తాగుతారు. తాగడంతో పాటుగా ఒక పెద్ద ప్రతిమని తల మీద మోసుకుంటూ వెళ్తారు. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి, మీకు అర్థం కావడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వీడియో కనబడుతుందా చూడండి, అదంతా కూడా వెనిజులా ప్రాంతం. అంటే భూకంప దాటికి గురయ్యేటువంటి ఒక క్షణం ముందు, కొన్ని క్షణాల ముందు అక్కడ చూడండి వైట్ అండ్ రెడ్ కలర్ డ్రెస్సుల్లో వాళ్ళందరూ కూడా నడివీధుల్లో తిరుగుతున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా గుంపుగా కూడుకున్నారు చూసారా. అక్కడ కొంతమందిని కానీ మీరు గమనిస్తే తలపైన ఒక పాగా పెట్టుకున్నట్టుగా ఏదో ఒక ప్రతిమ, ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఊరేగిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది బాప్తీసు ఇచ్చి యోహాను గారి యొక్క విగ్రహం అయి ఉండొచ్చు, లేకపోతే విగ్రహం ఉంటుంది, దాంతోపాటు మరియమ్మ గారి యొక్క విగ్రహం కూడా ఉండి దాన్ని అలాగా 3 రోజులు సంబరాలు జరిగిస్తారంట. ఈ సంబరాలు 3 రోజులు జరుగుతాయి. ఈ 3 రోజుల్లో వాళ్ళు తాగి తందనాలు ఆడతారు. దాంతోపాటుగా పెద్ద శబ్దాలతో ఒక భయంకరమైనటువంటి శబ్దధ్వనిని వాళ్ళు పుట్టించి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆఫ్రికన్ కల్చర్ నుంచి వచ్చింది. ఆఫ్రికన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కల్చర్లో ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి అడవి జాతి ప్రజలందరూ కూడా సంబరాలు ఊరేగింపులు చేస్తూ, చాలా శాతానికి సంబంధించిన రిచువల్ అది, అలా చేస్తుంటారు కదా, ఎగురుతారు పైకి, గాల్లో ఎగురుతుంటారు, డ్రమ్ములు కొడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు శబ్దధ్వనితో వాళ్ళందరూ కూడా అక్కడ ఎగిరి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత 3rd డేకి వచ్చేటప్పటికండి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఒక నది దగ్గరికి ఆ ఊరేగిస్తున్నటువంటి ఆ ప్రతిమని తీసుకుని వెళ్ళి ఆ నదిలో కలిపేస్తారు. కలిపేయడంతో పాటుగా ఇప్పటి వరకు సంబరాలు జరుపుకున్నటువంటి వేలాది మంది ఆ ప్రతిమని ఆ నీటిలో ముంచేసిన తర్వాత వీరు కూడా వెళ్ళి అందులోకి వెళ్ళి స్నానం చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అలాగా ప్రతిమను ఊరేగించి అలా పాడేయడం వల్ల, నీటిలో ముంచేయడం వల్ల, ఆ నీటిలో ఆ సమయంలో మనం అందరం కూడా మునిగి తేలి స్నానాలు చేయడం వల్ల మనకి ఏదో పుణ్యం వస్తుంది, మనకి ఏదో దీవెన వస్తుంది అనేటువంటి ఒక మూఢ నమ్మకాన్ని ఆచరించేటువంటి వ్యవస్థ బయట లేదండి. ఎక్కడుందో తెలుసా? క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలోనే ఉన్నది ఇలాంటి వ్యవస్థ. అందుకే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుటకు కారణం మీరు కారా? మీరే కదా ప్రతిరోజు నన్ను మళ్ళీ సిలువేస్తున్నారని చెప్పి ఆయన బాధపడతలేదా? క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులను బట్టి దేవుడు బాధపడిన దానికంటే క్రీస్తులో ఉండి ఇలాంటి ఆచారాలు, ఇలాంటి పద్ధతులు, ఇలాంటి మూఢనమ్మకాలు ఆచరించేటువంటి వారిని బట్టి దేవుడు ఎక్కువగా ఏడుస్తున్నాడండి. ఆయన భరించాడు. ఇంక ఆయన భరించలేకపోయాడేమో. వీరి వల్ల అసలు సిసలైనటువంటి క్రైస్తవులు కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టున్నాయి. పూర్తిగా ఒక్కసారి దెబ్బేశాడు దేవుడు. వెంటనే ఉలిక్కిపడ్డారంట. ఎప్పుడైతే ఆ సంబరం జరుగుతూ ఉందో ఆ సంబర సమయంలో ఒక్కసారిగా భూకంప దాడి, కొన్ని వేల మంది దుర్మరణం, మొత్తం శిథిలాలు అయిపోయినాయి. మొత్తం ఇల్లులన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. ఇది వాస్తవానికి క్రైస్తవుడు చేసేటువంటిది అంటారా? క్రైస్తవ్యులు ఎలాంటి ఆచారాలు, ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్న కారణాన్ని బట్టే కదండి
ఇప్పుడు ఎంతోమంది మనల్ని దూషిస్తున్నారు, ఎంతోమంది మనకు పేర్లు పెడుతున్నారు, మావన్నీ కాపీ కొడుతున్నారు, మా మతానికి సంబంధించిన వాటన్నిటిని కూడా మీరు ఆచరిస్తున్నారు, మీ దేవతలు కొబ్బరికాయలు పెడుతున్నారు, మీ మరియమ్మ గారికి పూలదండ వేస్తున్నారు, మెట్ల మీద మోకాల మీద నడుస్తున్నారు, ఇవన్నీ మానించి కాపీ కొట్టినవి కాదా అని చెప్పి అన్య జనాంగానికి సంబంధించినటువంటి కొంతమంది హైందవ సహోదరులు మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమందిని బట్టి మాట్లాడడంలో నిజం లేదంటారా? మనం చేయొచ్చు అంటారా? వాక్యంలో ఏమి రాయబడి ఉందండి? విగ్రహారాధన చెయ్యకుడి, విగ్రహముల జోలికి పోకుడి అన్నాడా? ఇప్పుడు ఇతరులు ఉన్నారు కదా, క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు చేస్తున్నారు. కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలు ముట్టకూడదు. వారికి తెలియని వారి గురించి మాట్లాడట్లేదు, మన గురించి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి చెప్పి చూసే ప్రయత్నం దేవుడు చేసినట్టున్నాడు. వారి అంతకే కూడా మారలేని కారణాన్ని బట్టి చాలా గట్టిగా దేవుడు దెబ్బ కొట్టాడు అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉందండి. చూడండి, బాప్తీసు ఇచ్చి యోహాను ఒక మనిషి కాదా? ఆయన చనిపోలేదా? ఆయన ఏమన్నా దేవుడు? ఒకవేళ దేవుడై ఉన్నవాడైనా సరే విగ్రహారం ఏమన్నా చేయమన్నాడా? నా పేరట ఇలా చేయండి, సంబరాలు చేయండి, ఊరేగింపులు చేయండి అని అన్నాడు ఏమన్నా? హైందువులు కూడా కొన్ని పండగలు జరిపిస్తూ ఉంటారు. వారి దేవుణ్ణి ఎంతో భక్తితో ఆరాధించి ఒకనొక రోజున నీటిలో కలిపేటువంటి ఒక పండగ ఉంటుంది వాళ్ళకి. అలాంటి పండగలాగా ఉంది మంద కూడా. అందుకే దూషించబడుతున్నాం మనం, అందుకే క్రీస్తుని అన్ని విధాలుగా తిడతా ఉన్నారు. కాబట్టి ఆ భూకంపం వచ్చేటువంటి సమయానికి వెనుజులా ప్రాంత పరిస్థితులు అవంట. దేవుడు గట్టిగా ఉగ్రత వారి మీద పంపించాడు, ఎప్పటికైనా మారాలనేటువంటి ఉద్దేశంతో చేశాడని నేనైతే అనుకుంటున్నాను. అయితే భూకంపం జరిగింది, భూకంపం అయిపోయింది, నార్మల్ స్టేజ్కి ఆ దేశం అంతా కూడా వచ్చేస్తుందని అనుకున్నాం. కానీ భూకంపం జరిగినటువంటి కొద్దిసేపటికి ఆకాశం అంతా కూడా ఎర్రగా మారిపోయింది. మీరు కానీ చూస్తే ఆ వెనిజులా ప్రాంతం యొక్క ఆకాశాలన్నీ కూడా తిక్కిరెడ్లో రక్తం వంటి రంగులోకి మారిపోయిందండి. ఎందుకు జరిగిందంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు, భౌగోళిక నిపుణులు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యం అండి. అదంతా కూడా కేవలం భూకంపం జరిగినటువంటి కారణమును బట్టి తలెత్తినటువంటి ఫినామినన్ అది, ఆ అట్మాస్ఫియర్లో తలెత్తినటువంటి ఫినామినన్ అనేది అది పెద్దగా ఆలోచించడానికి వీల్లేదంటున్నారు. మీరు ఒకసారి చూడండి, ఆ వీడియోని నేను ప్లే చేస్తాను. ఇక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి, అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అది వెనిజులా ప్రాంతం, ఆ దేశం ఎలా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి భూకంప పరిస్థితికి ఆ ప్రాంతం అంతా కూడా గురయ్యిందో ఆ సమయంలో దాని యొక్క పరిస్థితులన్నీ కూడా అలా కనబడుతున్నాయి. ఆ దేశంలో అవన్నీ కూడా ఆకాశం అంతా కూడా రెడ్డిష్ కలర్లోకి మారిపోయింది, మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయింది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి. అదంతా కూడా వెనిజులా ప్రాంతం ఆకాశాలన్నీ రెడ్ కలర్లో మారిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా వెనిజులా ప్రాంతం. అక్కడ భూకంపం జరిగింది, అక్కడ ఏమంటారు పవర్ సర్క్యూట్ కూడా అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో. అయితే పొగంతా కమ్మేసి ఆకాశాలన్నీ రెడ్డగా అయిపోయి, ఈ పరిస్థితిని బట్టి శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెప్పినట్టుగానే చెప్తారు కదా, ఇదంతా కూడా న్యాచురల్ ఫినామినన్, ఇది ప్రకృతిలో జరిగినటువంటి ఆ వినాశనాన్ని బట్టి ఏర్పడిందని అంటా ఉన్నారు. కొంతమంది వాక్యం ఎరిగిన వారు, క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ సూచన అని చెప్పి ఏవేలు గ్రంథంలో ఉన్న విషయాన్ని, అపోస్తలుల కార్యంలో ఉన్న విషయాన్ని, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని జోడించి ఆకాశం ఎర్రగా మారిపోవడంలో కూడా దేవుని యొక్క రాకడ సూచన ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే మీరేం మాట్లాడతారండి పాస్టర్ గారు అంటే, నేనైతే అంటాను ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్ మాత్రమే కాదు, కానీ ఇందులో దేవుని యొక్క రాకడ సూచన కూడా దాగి ఉన్నదని అంటాను. ఎందుకు అని అంటారా? మనం కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కానీ చూసాం అనుకోండి, అక్కడ 18వ వచనం నుంచి ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదురు, గనుక వారు ప్రవచించదురు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచన క్రియలను, రక్తమును, అగ్ని, పొగను, ఆవిరిని కలుగు చేస్తాను. ఆకాశమునందు మహత్కార్యములు, అగ్ని, పొగ, అగ్ని రంగులో ఉంటుంది, రెడ్డిష్ కలర్లో ఉంటుంది, పొగ, ఇవన్నీ కూడా మబ్బులన్నీ కమ్మేసినవి చూసారా రెడ్ కలర్లో, ఇవన్నీ కూడా కలుగు చేస్తాను. ఇదంతా కూడా అంత్యదినాల్లో జరుగుతాయి అంటున్నాడు ఆయన. ఆకాశం ముందు మహత్కార్యాలు జరుగుతున్నాయి, చాలా డిఫరెంట్గా, మునిపెన్నడూ ఎవరో చూడని విధంగా రెడ్డిష్ కలర్లోకి ఆకాశం మారిపోయింది. ఆ కింద భూకంప దాటిని బట్టి ఎగసపడుతున్నటువంటి పొగను బట్టి ఆ డస్ట్ అంతా కూడా ఒక పొగగా మారిపోయింది. పైన మబ్బులన్నీ కూడా పేరుకుపోయినాయి, అవంతా కూడా రక్తం వలె ఎర్రగా కనబడుతున్నాయి. ఇది కూడా రాకడ సూచన అయి ఉండొచ్చు అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరేమంటారు కమెంట్లో తెలియజేయండి. కాబట్టి ఇది దేవుని రాకడ గుర్తుల్లో చెప్పిన విధంగానే చెప్పాడని నేను నమ్ముతున్నానండి. అలాగే మీరు మత్తయి సువార్తలో కూడా మీరు చూసినట్టయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా
అక్కడ పరిసీలు సద్దీకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తప్పుపట్టాలని ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నంతో ఏమన్నా సూచక్రియలు ఏమైనా నువ్వు చేయగలవా అని అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 16 మత్తయ్య 2వ వచనంలో అంటాడు కదా, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురుస్తుంది అంటారు, ఉదయకాలమున ఆకాశం ఎర్రగాను మబ్బుగా ఉన్నది కనుక ఈరోజు గాలివాన వస్తుందని మీరు అంటారు. మీరు ఆకాశం వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచించలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆకాశం ఎర్రగా ఉందంటే వర్షం వస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఉదయం ఆకాశం ఎర్రగా మబ్బులతో ఉందంటే గాలివాన వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ అంత్య దినాలకు సంబంధించినటువంటి సూచనల్ని వీటిని బట్టి మీరు జ్ఞానవంతంగా వివేచించలేకపోతున్నారు. ఇవి నార్మల్గా జరిగేటువంటివి అని అనుకుంటున్నారు, కానీ ఇవి రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ జ్ఞానయుక్తంగా వివేచింపగలిగే అంత మేధస్సులోకి మీరు రాలేదు. మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు. ఆకాశం ఎర్రగా మారింది, ఈ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా సహజ సిద్ధంగా జరిగేటువంటివే అని క్యాలిక్యులేట్ చేసే స్థితిలో మాత్రమే ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇవన్నీ కూడా రాకడ సూచనలే అని మీకు అర్థమవుతాయిరా బాబు అని స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి. కాబట్టి ఇవి ప్రకృతి వైపరీత్యాలు కాదు, ఏదో సహజ సిద్ధంగానో యాదృచ్ఛికంగానో జరిగేటువంటి వినాశనాలు కాదు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువాని యొక్క రాకడ నీ బలంగా సూచిస్తున్నటువంటి గుర్తులన్నీ కూడా ఆకాశం ఎర్రగా మారిపోవడం, ఈ మహాభయంకరమైన భూకంపాలు, దేశం మీదకి దేశం వెళ్ళడం, అన్నిటికీ మించి యుద్ధ వార్తలు వినడం, అక్కడక్కడ కరువులు సంభవించడం, అన్నిటికీ మించి అతిద్వేషులు అనగా శాంతి ఒప్పందాలు అనేటువంటివి నిలవకపోవడం, ట్రూస్ బ్రేకర్ అంటారు. శాంతి ఒప్పందాలు కుదురుస్తారు కానీ అవి ఎంతో కాలం నిలవంట, బ్రేక్ అయిపోతాయంట. ఇవన్నీ కూడా తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పారు. ట్రూస్ బ్రేకర్, తెలుగులో అతిద్వేషులు, ఇవన్నీ కూడా దేవుని రాకడ సూచనలే. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క రాకడికి ఇంకా సమయం ఉందని చెప్పి ఎవరైనా మోసగించబడితే వారిని ఎవరో కూడా కాపాడలేమండి. కాబట్టి వెనుజులా ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు దేవుని యొక్క రాకడిని సూచిస్తుంది. దేవుని యొక్క రాకడ సూచనను బలంగా అది ఆధారాలతో పాటుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం అశ్రద్ధ చేయడానికి వీలు లేదు, మనం ఇంకా ఆలోచించడానికి వీలు లేదు. రాని ఉన్నవాడు ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నాడు, మీరు నమ్మండి, మీరు సిద్ధపడండి. మనం ఉన్నది ఫైనల్ డేస్కి వచ్చేసాం, సమయం చాలా తక్కువ ఉంది. ఆయన ద్వారము నొద్దే నిలుచున్నాడని బలంగా నేను నమ్ముతాను. కాబట్టి వెనుజులా ప్రాంతంలో ఆకాశాలు ఎర్రగా మారడం వెనకాల కూడా లేఖన సూచనలు ఉన్నాయంటాను. మత్తయి సువార్తలో రాయబడినట్టుగా, అపోస్తుల కార్యంలో రాయబడినటువంటి మాటల్ని నేను జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి వీటితో కలిపి విశ్లేషిస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి విషయం అండి ఇది. కాబట్టి అశ్రద్ధ చేయకండి, ఇది దేవుని రాకడ సూచనే. వెనుజులా ప్రాంతంలో జరిగినటువంటి ఆ వినాశనం, ఆ విపత్తంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడికి ముందుగా సిద్ధపరచడానికి దేవుడు ఇచ్చేటువంటి అవకాశమే అని బలంగా నమ్ముతున్నటువంటి వారందరూ కూడా ఈ రాజ్య విస్తరణలో అనేక మందిని రాకడికి సిద్ధపరచాలనేటువంటి నా ప్రయత్నంలో మీరు కూడా పాలభాగస్తులైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయడానికి మీ వంతు ప్రయాస పడండి. అప్పుడైనా అనేక మంది కనువిప్పు కలుగుతుందని, అనేక మంది ఆత్మనేత్రాలు తెరవబడేటువంటి పరిస్థితిని కలిగించిన వారు అవుతామని నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్న వాటన్నిటినీ మీ వరకు నేను తీసుకొని రావడానికి నా వంతు ప్రయాస, నా వంతు కృషి ఎల్లవేళలా చేస్తాను. ప్రతిరోజు మీరు మిస్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈలోపు అందరికి కూడా మరొకసారి దేవుని పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.